పాదములకు రాయి తగులకుండా నన్నెత్తుకొంటివి నా యేసువా. పాదములకు రాయి తగులకుండా నన్నెత్తుకొంటివి నా యేసువా. నన్నెత్తుకొంటివి నా యేసువా. గాఢంధకారలోయలో నేను సంచరించిన మరణ భయముతో నేను కృంగియుండగా గాఢంధకారలోయలో నేను సంచరించిన మరణ భయముతో నేను కృంగియుండగా విడువను ఎడబాయనని వెంటనుంటివి. విడువను ఎడబాయనని వెంటనుంటివి. వెన్నంటియుంటివి. పాదములకు రాయి తగులకుండా నన్నెత్తుకొంటివి నా యేసువా. పాదములకు రాయి తగులకుండా నన్నెత్తుకొంటివి నా యేసువా. చిక్కగల చోట్ల నన్ను పరుండ చేసితివి. జీవజల పూటలు నన్ను త్రాగనిచ్చితివి. చిక్కగల చోట్ల నన్ను పరుండ చేసితివి. జీవజల పూటలు నన్ను త్రాగనిచ్చితివి. జీవదాతవు నీతి రాజువు నన్ను కాచితివి. జీవదాతవు నీతి రాజువు నన్ను కాచితివి. నన్నంటి బ్రోచితివి. పాదములకు రాయి తగులకుండా నన్నెత్తుకొంటివి నా యేసువా. పాదములకు రాయి తగులకుండా నన్నెత్తుకొంటివి నా యేసువా. సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుమా.
సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుమా, నీదు ఆత్మ నన్ను ఎన్నడు వీడనీయకుమా. నీదు సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుమా, నీదు ఆత్మ నన్ను ఎన్నడు వీడనీయకుమా. కరుణతో కృపలతో నన్ను కావుమా, కరుణతో కృపలతో నన్ను కావుమా. కనికరించుమా, పాదములకు రాయి తగులకుండా నన్నెత్తుకొంటివి నా యేసువా. పాదములకు రాయి తగులకుండా నన్నెత్తుకొంటివి నా యేసువా, నన్నెత్తుకొంటివి నా యేసువా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నన్ను పిలిచిన దేవా, నన్ను ముట్టిన ప్రభువా, నీవు లేనిదే నేను లేనయా. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నే జీవించునది నీ కృప, ఎదిగించునది నీ కృప, హెచ్చించునది నీ కృప మాత్రమే. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా యేసయ్యా. Oh, we worship you, Lord. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. ఒంటరిగా ఏడ్చినప్పుడు ఓదార్చువారు లేరు, త్రొట్రిల్లి నడచినప్పుడు ఆదుకున్నవారు లేరు. బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, బిగ్గరగా ఏడ్చినప్పుడు కన్నీరు తుడిచే కృప, నీ కృప లేకుంటేనే నేను లేను, నీ కృప లేకుంటేనే నేనేమి లేను. నీ కృపయే కావలెను, నీ కృపయే చాలును, నీ కృప లేకుంటేనే నేనేమీ లేనయ్యా. నీ కృపయే కావలెను సంగమంతా, నీ కృపయే చాలును, నీ కృప
నేనని చెప్పుటకు నాకేమీ లేదయ్యా, కేవలం నీ కృపయే. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమీ లేదు. నేనని చెప్పుటకు నాకేమీ లేదు, సామర్థ్యమనుటకు నాకని ఏమీ లేదు. అర్హత లేని నన్ను హెచ్చించినది నీ కృప, అర్హత లేని నన్ను హెచ్చించునది నీ కృప. నీ కృప లేకుంటే నేను లేను, నీ కృప లేకుంటే నేనేమి లేను. నీ కృపయే కావలను, నీ కృపయే, నీ నేనేమి లేనయ్యా, నీ కృపయే కావలను. ఎస్ లార్డ్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు మనము దేవుని ఆరాధించడానికి, స్తుతించి పాడడానికి దేవుడు మనకు సహాయం చేశారు. మరి ఈ సమయంలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 8, 9, 10 వచనాలు మనం చదువుకుందాం. నా సేవకుడవైన ఇశ్రాయేలు, నేనేర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూ దిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకునినవాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయవాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయడానికి దేవుడు అనుగ్రహించిన కృప కొరకు దేవునికి స్తోత్రం. గాడ్స్ ఎంకరేజ్మెంట్, దేవుని ప్రోత్సాహము అనే అంశాన్ని గురించి ఈ ఉదయకాలం మన వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. దేవుడు అబ్రహాము సంతానముతో తాను ఏర్పరచుకునేటువంటి యాకోబుతో, దేవుని స్నేహితుడైన అబ్రహాము సంతానముతో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, యాకోబు, అబ్రహాము సంతానమా వినండి, నేను మిమ్ములను ఏర్పరచుకున్నాను. దేవుడు మనల్ని పిలిచి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, వీఆర్ ఎలక్టెడ్ పీపుల్, వీఆర్ చోజన్ పీపుల్. దేవుడు మనల్ని ప్రోత్సహిస్తున్నాడు. మీరు ఏదో ఖాళీగా ఉన్నటువంటి ప్రజలు అనుకుంటున్నారా? ఏదో మామూలు వ్యక్తులుగా మిమ్మల్ని మీరు భావించుకుంటున్నారా? ఇదిగో నేను మిమ్మల్ని పిలిచి నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. మిమ్మల్ని పిలిచిన వాడిని నేను, మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్న వాడిని నేను. కాబట్టి యు ఆర్ ద చోజన్ పీపుల్. దేవుడు ఎంత చక్కగా ఎంకరేజ్ చేస్తున్నాడు చూడండి. అయ్యో, నేను ఎందుకు పనికిరాని దాన్ని, పనికిరాని వాడిని, నా వల్ల ఏమీ కాదు, నేనేం చేయలేను, నేను లెక్కలేని దాన్ని, ఎన్నికలేని దాన్ని, ఎన్నికలేని వాడిని అని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, భూమి ఆకాశములు సృష్టించినటువంటి వాడిని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఆశీర్వదించిన వాడిని నేనే
మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అని ప్రభు చెప్తున్నాడు. మనం ఆయన ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆయనే మనలను ఏర్పాటు చేసుకున్నాడు. చాలాసార్లు మేమే దేవుణ్ణి ఏర్పాటు చేసుకున్నాము అన్నట్టుగా మనం భావించవచ్చు, కానీ దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను మిమ్మల్ని ఏర్పరచుకుని ఉన్నాను అని చెప్పాడు. భూ దిగంతముల నుండి నేను పట్టుకుని దాని కొనల నుండి పిలుచుకునివాడా, నీవు నా దాసుడివనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుడు మనలను ఏర్పరచుకున్నవాడు. ఆమేన్. దేవుడు ఎలాగ మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు? జగదుత్పత్తి వేయబడక మునుపే దేవుడు తన ప్రేమతో, తన యొక్క దయా సంకల్పంతో మనందరినీ ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఏర్పరచబడిన వ్యక్తిని అనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. రెండవది, దేవుడు ఏమంటున్నాడంటే, భయపడకము, డు నాట్ బీ ఎఫ్రైడ్. భయపడకము. మీరెందుకు భయపడుతున్నారు? మీరు భయపడుతున్నారా? ఏ విషయంలో భయపడుతున్నారు? అప్పుల విషయంలో భయపడుతున్నారా? కుటుంబ విషయంలో భయపడుతున్నారా? పిల్లల భవిష్యత్తులో భయపడుతున్నారా? పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో భయపడుతున్నారా? ఉద్యోగ విషయంలో భయపడుతున్నారా? మీరు చేస్తున్న వ్యాపార విషయంలో భయపడుతున్నారా? అయితే దేవుడు అంటున్నాడు, దైవికమైన ప్రోత్సాహం ఏంటో తెలుసా అండి? ఆయన చక్కటి మాట మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన చెప్పిన మాట ఏమనగా, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, డు నాట్ బీ ఎఫ్రైడ్. భయపడకము. ఈరోజు ఎవరు ఏ విషయంలో భయపడుతున్నా భయపడవద్దు అని జీవము గల దేవుడు మనకు అభయం ఇచ్చుచున్నాడు. గనుక మనమందరం కూడా, ఎవరం కూడా ఏ విషయంలో, ఏ కోణంలో కూడా మనం భయపడకుండా ధైర్యంగా, నిబ్బరంగా ఉండడానికి మనమే జాగ్రత్త పరుచుకోవలసినటువంటి వారిగా మనమున్నాము అనే విషయాన్ని ఈ సందర్భంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. భయపడుతూ ఉన్నటువంటి సందర్భాల్లో ప్రభు వచ్చి భయపడొద్దు అని చెప్పి ధైర్యపరిచారు. యేసుక్రీస్తు ప్రభువారు సముద్రం మీద నడుస్తూ రాగా శిష్యులు ధోనిలో ఉండి ఆ పెద్ద తుఫాను రేగి ఆ అలలన్నీ కూడా ఎగసి పడుతూ దోణి నిండిపోతున్నటువంటి సమయంలో వారు భయపడ్డారు. వారు భయపడి ఆయనను చూచి భూతము అని అనుకున్నారు. ఆయన అన్నాడు, నేనే, భయపడకుడి. విశ్వాసం భయాన్ని వెళ్ళగొడుతుంది, ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుంది. అలాగే ఈరోజు నీకు విశ్వాసం ఉందా? అయితే నీలో ఉన్నటువంటి భయాన్ని దేవుడు తరిమి వేస్తాడు. నీలో దేవుని ఎడల ప్రేమ అధికంగా ఉందా? అయితే ప్రేమ గౌరవాన్ని మనకు ఇస్తుంది, కానీ భయాన్ని వెళ్ళగొడుతుంది. గనుక నిజమైన ప్రేమలో భయం ఉండదు. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనమందరం కూడా భయపడకూడదు. మీరు భయపడవద్దు అని ప్రభు ప్రోత్సహిస్తున్నాడు. ఇక మూడో విషయానికి వస్తే ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో నేను నీకు తోడయ్యున్నాను. దేవుని బిడ్డలమైనటువంటి మనకు దేవుడు తెలియచేస్తున్న విషయం ఏంటంటే, నీకు తోడయ్యున్నాను. ఎంత అద్భుతమైన మాట కదా! ఈ లోకంలో అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు, కొన్ని సందర్భాల్లో మనం పెళ్లి చేసుకున్నటువంటి భార్య కావచ్చు, భర్త కావచ్చు, మనకు అత్యంత నిలవైన వారు కావచ్చు, తల్లి తండ్రి కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ వాళ్ళు మనకు తోడుగా ఉండే అవకాశం లేదు. దేవుని బిడ్డలారా, ఎలాంటి పరిస్థితుల్లో అయినా తోడుగా ఉండేటటువంటి దేవుడుగా ఆయన ఈరోజు మనకు కనబడుతున్నాడు. ఒకవేళ సడన్గా ఐసీయూలో అడ్మిట్ చేస్తే బంధువులను, స్నేహితులను, సొంత వాళ్లను ఎవరిని కూడా రానియరు కదా. కానీ దేవుడు అలాంటి సందర్భాల్లో కూడా మనకు తోడుగా ఉండే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. అలాగునే దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. సుదూర ప్రయాణం చేస్తున్నాం అనుకోండి, దేశం కానీ దేశానికి ప్రయాణం చేస్తున్నాం, ఎవరు వస్తారు చెప్పండి? దేవుడే కదా మనతో వచ్చేది. కాబట్టి కడ వరకు, చివరి వరకు ఎవరైనా తోడుగా ఉంటారు అంటే పుట్టినప్పటి నుంచి గర్భములో పిండముగా రూపింపబడిన
ఆ మొదటి దినము నుండి మన జీవిత పర్యంతము మనకు తోడుగా ఉండేవాడు దేవుడు. అందుకనే ఇదిగో నేను యుగ సమాప్తి వరకు మీతో కూడా ఉన్నాను అని చెప్పాడు. ఎన్నో సందర్భాల్లో నేను నీకు తోడై ఉన్నాను. నిందలు, హింసలు, ఉపద్రవములు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు ఎదురవుతున్నటువంటి సమయాల్లో దేవుడు సుస్పష్టంగా చెబుతాడు ఏంటంటే, నా కుమారుడా నేను నీకు తోడుగా ఉన్నాను, నా కుమార్తె నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దమ్మా నేను నీకు తోడుగా ఉన్నాను అని మనకు అభయం ఇచ్చేటటువంటి దేవుడుగా, ప్రోత్సహించే దేవుడుగా ఆయన మనకు కనబడుతున్నాడు. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీవు దిగులు పడుతున్నావేమో, నీవు కృంగిపోయి ఉన్నావేమో, నువ్వు బాధలో ఉన్నావేమో, దేవుడు ఏమంటున్నాడంటే ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్, ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్. దేవా నేను చాలా బలహీనంగా ఉన్నాను, చాలా వీక్గా ఉన్నాను, లేకపోతే నాకు చాలా భయం వేస్తూ ఉంది, ఏమవుద్దో ఏమోనని గందరగోళంగా ఉంది నా పరిస్థితి అంటే దేవుడు ఏమంటాడంటే ఇదిగో ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్. ఇఫ్ యూ ఫీల్ దట్ యు ఆర్ సో వీక్, ఐ విల్ మేక్ యూ స్ట్రాంగ్ అండ్ హెల్ప్ యూ అండ్ ప్రొటెక్ట్ యూ అండ్ సేవ్ యూ. అంత చక్కని మాటలు కదా. నేను నిన్ను బలపరుతును, ఆ తర్వాత నేను నీకు సహాయం చేస్తాను, నేను నిన్ను బలపరుస్తాను. ఏ విషయంలోనైతే భయపడుతున్నావో, ఆందోళన చెందుతున్నావో దాంట్లో నేను నిన్ను బలపరుస్తా, ఆ తర్వాత నేను నీకు సహాయం చేస్తా, నిన్ను కాపాడుతాను, ఆ తరువాత నిన్ను రక్షిస్తాను. ఎంత మంచి దేవుడు కదా. డివైన్ ఎంకరేజ్మెంట్ ఆర్ గాడ్స్ ఎంకరేజ్మెంట్. దేవుడు మనం ప్రోత్సాహపరుస్తున్నాడు. ఎప్పుడు మనం ఇదంతా కూడా ఎప్పుడు వర్తిస్తుందంటే మనం అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానం ఎలా అవ్వగలం పాస్టర్ గారు అనే ఒక ప్రశ్న నన్ను అడిగితే, అబ్రహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసు ప్రభువారు. యోహాను 1:12 తన్ను ఎందరు అంగీకరించారో వారికందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించాను. కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడు దేవుని పిల్లలం అవ్వడానికి దేవుడు ఏమి ఇచ్చాడంటే గొప్ప అవకాశాన్ని, గొప్ప అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు. ఎలాగా? అంగీకరించడం ద్వారా, స్వీకరించడం ద్వారా. తను ఎందరు అంగీకరించారో, తను ఎందరు స్వీకరించారో వాళ్ళందరికీ కూడా దేవుని పిల్లలు అవటానికి దేవుడు అధికారం ఇస్తున్నాడు. అలాగూ మనం దేవుని పిల్లలం అయినప్పుడు దేవుని ప్రోత్సాహం ఏంటి మనకు అని అంటే, మీరు ఏర్పరచబడిన వారు గనుక మీరు భయపడవద్దు, నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదిగో మీరు దిగులు పడుతున్నారా, నేను మిమ్మల్ని బలపరుస్తాను, ఆ తర్వాత మీకు సహాయం చేస్తాను, మిమ్మల్ని కాపాడుతాను, మిమ్మల్ని రక్షిస్తాను. ఎంత చక్కటి మాటలు! ఈ అద్భుతమైన మాటలను బట్టి దేవా నీవు నన్ను బలపరుస్తానని చెప్పావు, నాకు సహాయం చేస్తానని చెప్పావు, నన్ను కాపాడుతానని చెప్పావు, నన్ను రక్షిస్తానని చెప్తున్నావు. ఎంత మంచి దేవుడునైనా నీవిచ్చిన ఈ ప్రోత్సాహాన్ని నేను తీసుకుని నా మట్టుకు నేను కృపా సింహాసన దగ్గర మోకరించి కన్నీళ్లు కార్చి రోదన చేసి విజ్ఞాపన చేస్తాను ప్రభువా, నీ కొరకే బ్రతుకుతానైనా, ఇంత మంచి ప్రోత్సాహాన్ని ఇస్తూ బలపరిచినందుకు నీకు వందనాలు ప్రభువా అని మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. ఎవరైతే దిగజారిపోతున్నారో, ఎవరైతే ఆందోళనలో ఉన్నారో అలాంటి వారందరికీ కూడా కృపగల దేవుడు తన సహాయాన్ని పరిపూర్ణంగా అందించేటట్టుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా మంచి యేసయ్య, గొప్ప తండ్రి, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు, మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. దేవుని ప్రోత్సాహం, గాడ్స్ ఎంకరేజ్మెంట్ అనే ఈ అంశంలో మీరు మమ్ములను ఏర్పరచుకుని మాకు భయపడొద్దు అని చెప్పి, దిగులు పడకమో నేను నిన్ను బలపరుస్తానని చెప్పి, ప్రభు మమ్మలను
ధైర్యపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను మిమ్మల్ని బలపరుస్తాను, భయపడొద్దు, నేను మీకు తోడుగా ఉంటాను అని చెప్పిన దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నీవు తోడుగా ఉంటే మేము ఏదైనా సాధించగలుగుతాం. మీరు తోడు లేకపోతే మేమేమీ చేయలేము. మోషే నీవు మాతో రాకపోతే మేము ఇచ్చట నుండి వెళ్ళము అని చెప్పాడు. మీరు లేకపోతే నీకు వేరుగా ఉండి మేమేమి చేయలేమయ్యా. కాబట్టి మా ప్రభువా, నిన్ను హత్తుకుని అబ్రహాము సంతానముగా నిన్ను అంగీకరించిన నీ బిడలుగా నీ ప్రోత్సాహాన్ని అందుకుని ఇంకా ఆత్మీయంగా ముందుకు సాగుతూ కృపా సింహాసనం దగ్గర మోకరించి కన్నీళ్లు కారుస్తూ రోదన చేస్తూ నశించు ఆత్మల కొరకు విజ్ఞాపన చేయటానికి రక్షించబడిన వారు స్థిరపరచబడ్డకును నీ ప్రేమ విస్తరింప చేయబడ్డకును మేము ప్రార్థిస్తున్నాం. ఈ సువార్త విరివిగా వ్యాప్తి చెందడానికి సహాయం చేయండి. దాన్ని ప్రోత్సహించేటటువంటి బిడ్డలను లేవనెత్తండి. మా ప్రభు, మా రక్షకుడా, గొప్ప దేవా, ఎంత మంచి దేవుడు. ప్రపంచ దేశాలను కాపాడండి. యుద్ధాన్ని నైనా సద్దుమణగా చేయండి. పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తంగా మారుతున్నటువంటి ఈ లోకములో, ఈ దినాల్లో మీరు మాకు తోడుగా ఉండి మీ సహాయం, మీ ఆశీర్వాదం, మీ దీవెన మాకు మీరు మెండుగా దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో మా ప్రభువా, నిబిడలమైనటువంటి మమ్మలను మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. సంతానం లేని వారికి సంతానం దయచేయండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గృహాలు నిర్మాణంలో ఉండగా వాటి నిర్మాణంలో సహాయం చేయండి. వివాహ సంబంధాలు కుదిరి వివాహాలు జరుగుటకు సహాయం చేయండి. అద్భుతమైన కార్యాలు చేయండి నైనా. ఎవరి గృహాలైతే నిర్మాణంలో ఉన్నాయో వారి పనుల్లో మీరు తోడుగా ఉండి నిర్మాణము పూర్తిగా కంప్లీట్ అవ్వడానికి సహాయం చేయండి. కన్స్ట్రక్షన్లో ఉన్న హౌసెస్ అన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. గృహాలు లేని వారికి గృహాలు మీరు దయచేయండి నైనా. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి నైనా. ఆత్మలు రక్షించబడాలి. గుడ్ ఫ్రైడే రోజు అనేక మంది బాప్తిస్మం తీసుకోవాలి, నిన్ను రక్షకుడిగా అంగీకరించాలి. అది మా హృదయ వాంఛనైనా. మీ అద్భుతమైన కార్యాలు చేయండి. ప్రతి కుటుంబాన్ని మీ నామములో దీవించండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి. ఆత్మ కార్యాన్ని మీ నామములో మీరు జరిగించండి. నీ చిత్తం, నీ ఉద్దేశం, నీ సంకల్పం నాయనా నీ సన్నిధిలో మీరు జరుగనిచ్చి అద్భుతమైన కార్యాలు చేసి నీ నామాన్ని గణపరుచుకొని దీవించుమని నజరేయుడా, నమ్మదగిన యేసయ్య, నీ పాదాలకు కృతజ్ఞతలు, వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, మహిమ, ఘనత, ప్రభావాలు మీకు ఆరోపిస్తున్నాం. బలహీనులను బలపరచండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఎవరైనా సరే వారిని మీ నామంలో ముట్టండి. పామ్ సండే, హోలీ వీక్, రిజరక్షన్ సండే అత్యంత ఆశీర్వాదకరంగా జరగడానికి సహాయం చేయండి. అలాగుననే మా ప్రభువా, సంఘ సరిహద్దులు విశాలపరచండి. నూతన ఆత్మలు సంఘములలో చేర్చబడడానికి సహాయం చేయండి. మాకిచ్చిన సంఘములను బట్టి, విశ్వాసులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సేవకులందరినీ కూడా మీరు బలంగా వాడుకోండి. ప్రతి స్థలంలో గొప్పగా నన్ను అనేక మందికి బాప్తిస్మం ఇచ్చి అనేక మందిని పురికొల్పగలుగుటకు కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని, ఆశీర్వాదాన్ని, దీవెనను నీ బిడ్డలకు దయచేసి దీవించి బలపరచుమని ప్రార్థన చేస్తున్నాం. నమ్మదగిన దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తుతులు, ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాం. అన్ని విధాలుగా మీ ప్రత్యేకమైన కృప చూపించి మీ సహాయం దయచేసి మీ ఆత్మ కార్యాన్ని జరిగించి దీవించి కాపాడమని ప్రార్థన చేస్తున్నాం. యవనస్తులను దీవించండి. అభిప్రాయంలో ఉన్నవారిని దీవించండి. దాప్యంలో ఉన్నవారిని దీవించండి. దేవా, ఎవరెవరు ఏ విధమైన కష్టాల్లో ఉన్నా, అప్పులు, సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఏ విధమైన పరిస్థితుల్లో ఉన్నా వారిని విడిపించని ప్రభువా. కోర్టు కేసు యేసు నామములో కొట్టివేయబడ్డానికి సహాయం చేయండి. ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మీ అద్భుతమైన కార్యాలు చేయండి. నూతనమైన కృప, నూతనమైన ఆశీర్వాదం నీ బిడ్డలకు మీరు సమృద్ధిగా దయచేసి దీవించి బలపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా
తోడే నడిపించును గాక. ఆమెన్. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక. సాయంకాలం తిరిగి మరలా మనం కలుసుకుందాం. కృపమయుడైన దేవుడు అంతవరకు మిమ్మల్ని మీ కుటుంబాలను కాపాడును గాక. ఆమేన్.